ఇది మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మొదట దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకోవాలి? నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు తెలియదు, నువ్వు ఎవరిని ప్రేమించాలో కూడా నీకు తెలియదు. ఆ తెలియక ఎవరికి పడితే వాళ్ళకి మీరు ప్రేమ లెక్కలు రాస్తుంటారు. అదే ప్రాబ్లం. మీకు లవ్ అంటే తెలియదు, ఏ లవర్ని చూస్ చేసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే మీరెవరో మీకు తెలియదు కదా. మీరెవరో మీకు తెలియదు అనడానికి చాలా చక్కటి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో ఎదురింటో డాక్టర్ అయితే మీరు డాక్టర్ అయిపోవాలనుకుంటారు, ఎందుకంటే మీరెవరో మీకు తెలియదు. పక్కింటోడు ఇంజనీర్ అయితే మీరు కూడా ఇంజనీర్ అయిపోవాలనుకుంటారు. థ్యాంక్ గాడ్ మన చర్చిలో ఒక లాయర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎవరికి సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. మనం కొత్తగా ఆలోచించలేకపోతున్నాం, ఎందుకంటే మనం డూప్లికేట్స్గా మారిపోయాం. మనల్ని మనం తెలుసుకోనప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం డూప్లికేట్స్గా బతుకుతాం. మనం 24 గంటలు వేరే వాడిని ఇమిటేట్ చేస్తాం. అందుకని ఈ రోజున మీరు డ్రెస్ వేసినా, తల దువ్వినా, నడిచినా, మీరు ప్యాంట్ వేసుకున్నా, చొక్కా వేసుకున్నా పక్కనోడిని కాపీ కొడతారు. వాడెవడిని కాపీ కొట్టంటే వాడు నిన్ను కాపీ కొడతాడు.